ఈరోజు మనం ఒక దమ్ సింపుల్గా రుచిగా ఆంధ్ర స్పెషాలిటీ అయిన గోంగూర రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, తర్వాత పలావ్ దినుసులు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, అలాగే దీంట్లో కరాపు రెబ్బలు. నేనైతే గోంగూర మిక్సీ పట్టానండి, ఎవరిష్టం వాళ్ళు ఎలాగైనా చేసుకోవచ్చు. గోంగూర పచ్చి వాసన పోయేదాకా మగ్గబెట్టాలి. ఇలా 5 మినిట్స్ మూత పెట్టి ఇలా వచ్చిద్దండి. మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నామండి. దీంట్లో కొంచెం పసుపు, దీంట్లో కొంచెం ధనియాల పొడి ఎక్కువ వద్దండి, మరి చేదొచ్చేసింది. గరం మసాలా కూడా 5 నిమిషాలు ఆగిన తర్వాత సరిపడా కారం, సరిపడా సాల్ట్. ఫైనల్గా గోంగూర రైస్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మా వీడియోస్ కోసం, రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. మళ్ళీ మరొక రుచికరమైన రెసిపీతో కలుద్దాం.